హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్నింగ్ నేను కాలేజ్ అయిపోగానే శ్రీ సఖి అంటే శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్స్ అని చెప్పేసి ఒక షాప్కి వెళ్ళండి మన నందిగామలోని. నిజంగా ఇప్పటి వరకు కూడా నేను ఇన్ని ఐటమ్స్ ఒకేసారి మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకేసారి దొరుకుతాయని ఊహించలేదు. నిజంగా చాలా షాక్ అయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఇవి ఉన్నాయి, మన జ్యువెలరీ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి, మన లేడీస్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేటప్పటికి మనకి ఫంక్షన్కి అంటే ఒక మ్యారేజ్కి కానీ, ఒక బర్త్డే పార్టీకి కానీ, ఒక మ్యారేజ్ పార్టీకి కానీ, ఇలా ఏ పార్టీకి లేకపోతే ఇంటీరియర్ డెకార్స్ ఇలా ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా బాగున్నాయి. అండ్ ఆ పై ఫ్లోర్కి వెళ్తేనేమో బ్యాగ్స్ అనమాట, ట్రాలీస్, కాలేజ్ బ్యాగ్స్, మనకి ఫుడ్ క్యారీ చేయడానికి బ్యాగ్స్ కానీ ఇలాంటివన్నీ అనమాట. అయితే నేను అన్నీ షూట్ చేయలేదు, బట్ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే షూట్ చేశాను. అవి చూద్దాం రండి. నిజంగా నాకు ఎలా అనిపించిందండి షాప్ చూస్తే, మనకి మినీ వన్ టౌన్లో అనిపించిందండి. నేనైతే వన్ టౌన్లో వాటి కోసం ఎంత తిరిగాను, ఆ బ్యాక్ డ్రాప్స్ కోసం అని, ఫంక్షన్ కావాల్సిన ఆ హ్యాంగింగ్స్ అవన్నీ కానీ ఎంత తిరిగాను. కానీ కావాల్సినవన్నీ అన్ని చోట్ల తిరగక్కల సింగిల్ గ్లాన్స్లో అన్నీ దొరికిపోతాయి అనమాట. అసలు ఎన్ని ఉన్నాయంటే వాట్ నాట్ అని చెప్పాలన్నమాట. అంత చక్కగా అసలు మనం ఈ వెంటనే ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, అందుకే దీన్ని వీడియో తీసాను అనమాట. ఆ షాప్ ఎక్కడో కాదండి, మన గాంధీ సెంటర్లో వెళ్తూ ఉంటాం కదా, వెళ్తూ ఉంటే రథం వైపు వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అనమాట శ్రీ సఖి అని ఉంటుంది పెద్ద పెద్ద లెటర్స్లో. శ్రీలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్స్ అని ఉంటుంది అనమాట. 3 స్టేట్స్లో ఉంటుంది. కావాల్సినవన్నీ ఒకే చోట దొరుకుతాయి, చూసేయండి. ఈ సెక్షన్ అంతా కూడా వాటర్ బాటిల్స్ అండి. ఈ వాటర్ బాటిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే నేనైతే చూడలేదండి. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఓపెన్ చేయడం కానీ అంత డిఫరెంట్గా ఉన్నాయి. వాటి యొక్క షేప్, యానిమల్స్ షేప్, పిల్లలకి ఇలాంటి అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా, డిఫరెంట్ యానిమల్స్ షేప్స్ అసలు భలే అనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను తీసే చూడండి బాటిల్ ఎలా ఉందో, చెవులు పిల్లిలాగా భలే ఉంది కదా. సో పిల్లలకి ఇంట్రెస్టింగ్గా స్కూల్కి వెళ్ళడానికి ఇవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ చూపించుకోవడానికి అలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి కదా. భలే ఉంది, ఇది భలే నచ్చింది నాకైతే. ఇంకా తర్వాతనేమో గిఫ్ట్ ఆర్టికల్స్ అండి. మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే బర్త్డే పార్టీస్కి వాటికి అలాగా ఇలా గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి చాలా. పిల్లలకైతే ఇలా కార్లు, బాయ్స్ అయితే పాపలు అనుకోండి డాల్స్, ఇలాంటి మంచి మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటి కాస్ట్ కూడా దాని కిందే ఉంది. ఇంకా మనం షోకేస్లో పెట్టుకోవడానికి కావచ్చు, ఇలా ఎన్నో రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయంటే అసలు రియల్లీ ఐ వాజ్ ఇంప్రెస్డ్, ఎంత బాగున్నాయో. ఇంకా ఆ బొమ్మలు చూసారు, అవన్నీ కూడా ఎవరికన్నా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనిపిస్తే, కొంచెం వెరైటీగా, కొంచెం ట్రెండీగా ఇవ్వాలి అనిపిస్తే చక్కగా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇస్తే వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారనమాట. అన్ని రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇది చూసారా, ఇదేమో మనం టేబుల్ పెట్టుకుంటాం కదండి, పేపర్ వెయిట్లా పెట్టుకుంటాం కదా, అలా పేపర్ వెయిట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడైనా తోచినప్పుడు ఇలా ఆడుకోవచ్చు కూడా, బాగుంది కదా. సో ఇవన్నీ ఇలా చూసేయండి ఒకసారి గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ. నేను విజయవాడలో చూశాను, బట్ మరీ ఎక్కువ ఉన్నా కానీ మనం సెలెక్ట్ చేసుకోవడం కష్టమైపోతుందండి. ఈ రేంజ్ మనకు సరిపోతుంది కొంచెం సెలెక్ట్ చేసుకోవాలంటే, అవునా కదా. మరీ ఎక్కువ ఉన్నా కానీ ఎంత కష్టం అయిపోద్దో. ఈ మెటల్వి చూసారా, ఇది కూడా అంతే, పేపర్ వెయిట్ లాగా మనం టీపై మీద అలా పెట్టుకోవచ్చు అనమాట. దీనిలో ఇలా గిటార్ పట్టుకున్నది, ఇది నాకు ఇది బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉంది, ఇది నచ్చిందా? ఉయ్యాలూగుతున్నారు చూసారా కపుల్. ఇలా డిఫరెంట్ ఐడియాస్ అండి. ఇలా తయారు చేసిన వాళ్ళు చెప్పుకోవాలండి, భలే తయారు చేస్తారు, ఎంత మంచి ఐడియాస్ ఇవి. సో ఇక్కడ ఇంకా మనకి డెకార్ ఐటమ్స్ అండి. బుద్ధుడు, వెంకటేశ్వర స్వామి చూసారా, వెంకటేశ్వర స్వామి నగలతో ఎంత అందంగా ఉన్నాడో, ఆ చక్కగా అలంకరించుకొని అసలు చేసిన వాళ్ళకి చెప్పాలండి, నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. బుద్ధుడు బాగున్నాడు కదా, మనం షోకేస్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ కూడా. ఇంకా తర్వాతనేమో టెడ్డీ బేర్స్ అండి. ఈ రకం టెడ్డీ బేర్ ఉంది, ఈ రకం లేదు అని చెప్పడానికి లేదు, ఎన్ని రకాల టెడ్డీ బేర్స్ ఉన్నాయో. ఇంకా మనం ఎవరికైనా గిఫ్ట్ ఆర్టికల్ వాల్ హ్యాంగింగ్స్. ఇది చూడండి క్లాక్ ఎంత బాగుందో, బటర్ఫ్లై లాగా
సో ఇవన్నీ కూడా వాల్ హ్యాంగింగ్స్ అనమాట, మన ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకొని వాల్ హ్యాంగింగ్స్ అనమాట. ఇలా టెడ్డీ బేర్స్ ఇంత అసలు నిజంగా పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగుంటాయి. బాత్రూమ్ మ్యాట్ చూసారా, మనం బాత్రూమ్ నుంచి బయట రాగానే తడికాళ్ళతో జారిపడేటువంటి అవకాశం ఉంటుంది కదా, మ్యాట్ జారుద్ది కదా, అలా జారకుండా ఉండడానికి స్టిక్ చేయడానికి వీలవుతుంది, స్టిక్ అవుతుంది నేలకి. సో అది మనకి జారకుండా మనల్ని ఇబ్బంది పడకుండా చేస్తుంది అనమాట. ఇంకా మన పూజ కూర్చోడానికి మ్యాట్ అని, ఎక్సర్సైజ్ మ్యాట్స్ అని ఇలా చాలా రకాలు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న సైకిల్, స్కూటర్స్. ఇక్కడ స్పైడర్ మ్యాన్ చూడండి ఎంత బాగున్నాడు. నాకు ఈ స్పైడర్ మ్యాన్ బొమ్మ అంటే చాలా ఇష్టం అండి. చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారు కదా, వాళ్ళకి ఇలా ఆడిస్తే ఎంత నచ్చుతుందో. ఇంకా తర్వాతనేమో మనకి లంచ్ బాక్స్ తీసుకువెళ్ళడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లంచ్ బాక్సెస్ అనమాట. ఇంకా మళ్ళీనేమో పెద్దవాళ్ళకి కానీ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ ఇలా ఎవరికైనా కానీ మంచి లంచ్ బాక్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లంచ్ బాక్సెస్ ఉన్నాయి, హాట్ బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ డైనింగ్ టేబుల్ సెట్స్ ఉన్నాయి. ఈ డైనింగ్ టేబుల్ సెట్స్లో నాకు ఈ వైట్ బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? వైట్ బాగుంటుంది కదా, వైట్ ఎప్పుడు కూడా ఆబ్వియస్లీ ఇట్స్ సూపర్. ఇంకా మనం ఫంక్షన్లో పసుపు కుంకుమ ఇస్తాం కదా, ఇలాగ ఇచ్చేవాళ్ళం అంతకుముందు, కానీ ఇది చూడండి ఇంకా ట్రెండీగా ఉంది కదా, ఈసారి నుంచి ఇలా ఇవ్వచ్చు అనమాట. ఇంకా మన అకేషన్, ఒక సీమంతం అకేషన్ అనుకోండి, ఇలాంటివన్నీ మనం టీపాయ్ మీద ఎదురుగా టీపాయ్ మీద పెట్టేసి స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా చుట్టూ పెట్టచ్చు. ఇలా డిఫరెంట్ అకేషన్స్కి అన్ని డిఫరెంట్ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇంకా జర్మన్ సిల్వర్ అని బోల్డ్ అన్ని రకాలు. ఇంకా జర్మన్ సిల్వర్లు ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది కదా, జర్మన్ సిల్వర్ ఇస్తున్నారు కదా గిఫ్ట్గా, సో అలా జర్మన్ సిల్వర్వి. ఇంకా మనం టీపాయ్ మీద పెట్టుకొని ఫంక్షన్స్లో పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఇలా రకరకాల సిల్వర్ టైప్ అనమాట, లైక్ సిల్వర్ అన్నట్టు. ఇంకా మనకి సిల్వర్ కాకపోవచ్చు, అన్ని సిల్వర్లో పెట్టలే, ఇంకా మేనేజ్ చేయొచ్చు అనమాట. సిల్వర్ లాగా అందంగా అనిపిస్తాయి. ఇంకా ఆర్టిఫిషియల్ బొకే చూసారా, బట్ ఆర్టిఫిషియల్ నాకు పెద్ద నచ్చదండి, న్యాచురల్ అయితేనే బాగుంటుంది కదా. అవునా అవునా మీరేమంటారు? న్యాచురలే బాగుంటుంది. ఇంకా కాళ్ళు కడిగే తాంబూలం ఉంటుంది కదా, ఈ తాంబూలం చూడండి ఎంత అందంగా అలంకరించారు. ఇప్పుడు మనం అంతా ఫొటోస్కి బాగా అందంగా కనిపించేలాగా అలా చూస్తున్నాం కదా మ్యారేజ్లో, ఫంక్షన్స్లో, అందుకని ఇంక ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తున్నారు అనమాట. ఆ బిందెలు మనకి మంగళ స్నానానికి, వాటికి మరి జల్లెడ, మంగళ స్నానం జల్లెడ ఉంటుంది కదా, జల్లెడ కానీ, పీటలు కానీ, మరి తలంబ్రాల బట్టలకి క్యాప్ కానీ, ఇలా వాటన్నిటిని కూడా ఎంత అందంగా అలంకరిస్తున్నారంటే అలాగ ఉన్నాయి. ఇంకా మామ్ టు బీ ఫంక్షన్స్కి, వాటికి బ్రైడ్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. వాటికి ఒక పైన బ్యాండ్ లాగా, హెయిర్ బ్యాండ్ లాగా. ఇంకా ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ అండి, డెకరేటివ్ హ్యాంగింగ్స్. మనకి ఫంక్షన్స్లో మన చిన్న చిన్న డెకరేషన్స్ మనం చేసుకోవాలనుకోండి, అలా అవి. అండ్ ఇంక ఇవన్నీ బెలూన్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్. కార్ షేప్ వస్తాయి, ఇంకా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఉన్నాయి, చాలా రకాల షేప్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈ బెలూన్స్ కనుక మనం చక్కగా ఉయ్యాల్లో హ్యాంగ్ చేసామనుకోండి, ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇంకా ఇది చూసారా, లోటస్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది, లోటస్ డెకరేషన్లో. ఇంకా అవే కాదండి, క్లాత్ కూడా ఉన్నాయి, నెట్ క్లాత్లని, సాటిన్ క్లాత్లని, ఇంక ఇలా చాలా రకాల క్లాత్లు ఉన్నాయి. మనకి మంచి లెహంగాలు కుట్టించుకోవడానికి, డిజైనర్ ఏదైనా సెట్ చేసుకోవడానికి కూడా మంచి వెరైటీగా ఉన్నాయన్నమాట. నేనైతే ఇవి కొన్నానండి, ఇయర్ రింగ్స్ చూస్తారా, స్టడ్స్ కొనుక్కున్నాను ఇలాగా. ఇవి ఎలా ఉన్నాయి, మ్యాచింగ్ కోసం కొన్నాను అనమాట. బాగున్నాయా? ఇలా పెద్ద పెద్ద స్టడ్స్ పెట్టుకుంటే మనకి డ్రెస్సులకి ఇంకా ఎలివేట్ అవుతాయండి, చాలా బాగా అనిపిస్తాయి. అందుకే ఇవి మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట. మీకు నచ్చాయా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.